మీరు నిశ్చలముగా నుండి నేనే దేవుడనని తెలుసుకొనుడు. సకల జాతులలోనూ సర్వభూమి మీదను నేను సార్వభౌముడను అని ఆయన వచించుచున్నాడు. 46వ కీర్తన 10వ వచనము. తపస్సుకాల ధ్యానము 24వ రోజు. ఈరోజు సువిశేషము యోహాను సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు, 5వ వచనం నుండి 16వ వచనం వరకు. యోహాను సువార్తలో ఉన్న ప్రత్యేకతల్లో ఒకటి, మిగిలిన సువార్తలు అద్భుతాలు అని పిలిచే వాటిని యోహాను సువార్తలో మాత్రం అద్భుత చిహ్నములు అని పిలవటం మనం చూస్తాం. దీనికి గల కారణం ఏంటి అంటే, మిగిలిన సువిశేషాల్లో మత్తయి, మార్కు, లూకా సువార్తల్లో ప్రార్థించిన వ్యక్తి లేదా అనారోగ్యంతో ఉన్న వ్యక్తికి స్వస్థత జరగడంతో దాని ప్రస్తావన లేదా ఆ సంఘటన అనేది ముగుస్తుంది. కానీ యోహాను సువార్తలో మాత్రం ఒక అద్భుతం జరిగిన ప్రతిసారి దాని గురించి ఒక సంభాషణ జరుగుతుంది, లేదా ఒక సంఘర్షణ ఉంటుంది, లేదా ఒక సత్యం గురించినటువంటి సుదీర్ఘమైనటువంటి చర్చ అనేది మనకు కనిపిస్తుంది. ఉదాహరణకి యేసుక్రీస్తు చేసినటువంటి మొట్టమొదటి అద్భుతం కానాపల్లిలో నీటిని ద్రాక్షారసంగా మార్చినటువంటి అద్భుతం. నీరు ద్రాక్షారసంగా మారడంతో అది ముగిసిపోదు. అక్కడ ఉన్నటువంటి పెళ్లి పెద్ద వచ్చి పెండ్లి కుమారునితో మాట్లాడి, శ్రేష్టమైన ద్రాక్షారసాన్ని ఇప్పటిదాకా ఉంచావని అతన్ని అభినందించటం, శిష్యులు యేసుక్రీస్తుని విశ్వసించారు అని స్పష్టంగా యోహాను గారు అక్కడ ప్రస్తావించడం మనం చూస్తాం. గత వారంలో మనం చూసిన సువిశేషంలో కూడా పుట్టు గ్రుడ్డివాని యొక్క స్వస్థతలో నేనే వెలుగును అని చెప్పినటువంటి సత్యం గురించి, ఆ తర్వాత పరిసయ్యులందరూ ఈ గ్రుడ్డివాడిని కలుసుకుని తనని సంఘం నుండి వెలివేయటం, యేసుక్రీస్తు తనను కలిసి నేనే నీతో మాట్లాడుతున్నటువంటి దేవుని కుమారుణ్ణి అని తనకు తాను అతనికి విశదపరుచుకోవటం, ఆ గ్రుడ్డివాడు అతన్ని ఆరాధించటం. అలాగే 11వ అధ్యాయంలో యేసుక్రీస్తు లాజరును జీవంతో తిరిగి లేపినప్పుడు అక్కడ తెలియచేయబడేటువంటి సత్యం నేనే పునరుత్థానమును జీవమును అని. అక్కడ కూడా లాజరును కలుసుకుని లాజరుని కూడా చంపాలనేటువంటి ప్రయత్నం యూదులు చేయటం మనం చూస్తాం. అలాంటి సంఘర్షణల్లో ఒకటి ఈరోజు మనం సువిశేషంలో చూస్తూ ఉన్నాం. 38 ఏళ్లుగా బెత్సతా అనేటువంటి కోనేటి దగ్గర స్వస్థత కోసం ఎదురు చూసే వ్యక్తిని యేసుక్రీస్తు తనకు తానుగా అతని దగ్గరకు వెళ్ళి, నువ్వు స్వస్థత పొందగోరుతున్నావా అని తనని అడిగి, నీ పడకనెత్తుకుని నడువుము అని చెప్తారు. ఖచ్చితంగా అనారోగ్యంతో ఉన్నటువంటి ఈ వ్యక్తికి ఈ బలము తిరిగి రావటం, అతను నడవగలగటం అనేది యేసుక్రీస్తు చేసినటువంటి అద్భుతం, యేసుక్రీస్తు నుండి వచ్చినటువంటి శక్తి. కానీ మిగిలిన అద్భుతాల కంటే ఇది భిన్నమైనటువంటి అద్భుతం. ఎందుకంటే 38 సంవత్సరాలు అతను ఆ కోనేటి దగ్గరలోనే ఉండిపోవడానికి కారణమే ఎవరూ సాయం చేయకపోవటం. ఇక్కడ యేసుక్రీస్తు కూడా నేను నిన్ను తీసుకుని వెళతాను అని చేయి పెట్టుకుని వెళ్ళలేదు. తన సాయం అనేది ఇతరుల దగ్గర నుండి రాదు, తన లోపల నుండే వస్తుంది. తనకి ఆ ధైర్యాన్ని, ఆ కృపను తన నుండే పుట్టించరు. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ద గ్రేటెస్ట్ హెల్ప్ దట్ యూ క్యాన్ డూ టు అదర్స్ ఈస్ టు హెల్ప్ దెమ్సెల్వ్స్ అని. అంటే ఒక వ్యక్తికి మనం చేయగలిగేటువంటి ఉత్తమమైన సాయం ఏంటి అంటే, ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళకి వాళ్లే సాయం చేసుకునేలాగా వాళ్ళని తీర్చిదిద్దటం. ఇక్కడ యేసుక్రీస్తు తన కాళ్ల మీద తాను నిలబడేలా తనకి శక్తిని, ప్రోత్సాహాన్ని, కృపను ఇచ్చారు. ఒక్కోసారి మనం కూడా ఎదుటి వ్యక్తుల ప్రోత్సాహం కోసం, అభినందన కోసం, సాయం కోసం ఎదురు చూస్తూ నిరాశపడిపోతూ ఉంటాం. ఆ ఎదురు చూడటంలోనే చాలా సమయాన్ని, శక్తిని వృధా చేసుకుంటూ ఉంటాం. మనం గ్రహించిన ఒక సత్యం ఏంటి అంటే, మన సమస్యకి పరిష్కారం బహుశా మన దగ్గరే ఉండొచ్చు, కాకపోతే అది నేను కూడా చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచన మనకు రాక మనం వేరే వాడి మీద ఆధారపడుతూ ఉంటాం. ఉదాహరణకి మన ఇంట్లో ఉన్న పిల్లలు కింద పడ్డారనుకోండి, కింద పడి వాళ్ళు అమ్మ వైపు, నాన్న వైపు చూస్తారు. వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు పరిగెట్టుకుంటూ వెళ్ళి వాళ్ళని లేపుతారని. అదే చిన్నపిల్లలు పెద్దవాళ్ళందరూ ఇంట్లో ఉంటే వాళ్ళు బయట కింద పడ్డారనుకోండి, వాళ్ళంతటా వాళ్ళే లేచి వెళ్ళిపోతూ ఉంటారు. అసలు ఒక పనిని మనమే చేసుకోగలిగే సామర్థ్యం మనకున్నా వేరే వాళ్ళ మీద ఆధారపడుతున్నాం అంటే
దేవుడు మనకిచ్చినటువంటి శక్తికి అది అవమానం. ప్రతిరోజు మనం వేరే వాళ్ళ మీద ఆధారపడుతున్నటువంటి చాలా పనులు, చాలా విషయాలు మనంతట మనం కూడా చేసుకోవచ్చు. కాకపోతే దానికి ఒకంత ఓర్పు, సహనం అనేవి మనం అలవర్చుకోవాలి. ఇంట్లో ఎవరికి ఏ వస్తువు కనిపించకపోయినా, పిల్లలైనా, భర్త అయినా కేవలం ఆడవాళ్ళని పిలిచి ఎక్కడుందో వెతికి పెట్టమని వాళ్ళనే అడగాల్సిన పని లేదు. మనకు కూడా కొంచెం ఓర్పు ఉంటే, కాస్త మనకున్న బద్ధకాన్ని ప్రక్కన పెడితే మనం కూడా మన పనులు చేసుకోవచ్చు. ఏదో మనం ఒక వ్యక్తిని ఇంట్లో పనికి పెట్టుకుని వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాం లేదా జీతం ఇస్తున్నాం కదా అని మనం చేయగలిగే చిన్న చిన్న పనులు కూడా వాళ్ళ మీదకే నెట్టి వాళ్ళకి భారంగా చేయాల్సిన అవసరం లేదు. ఇది కేవలం సామాజికంగానో వ్యక్తిగతంగానో చెప్పట్లేదు. ఆధ్యాత్మికంగా కూడా దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క నాణ్యాన్ని ఇచ్చినప్పుడు దాన్ని యథావిధిగా అదే నాణ్యాన్ని తిరిగి యజమానికి ఇవ్వటం అనేది అది భావ్యం కాదు. మన జీవితంలో కొన్ని సమస్యలు, ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నాయి అని అంటే పరిష్కారం కోసం వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూసి ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురు చూడటం అనేది దేవుడికి కూడా అది చాలా అవమానం. ఒక్కోసారి మన జీవితాల్లో అద్భుతాలు ఎప్పుడు జరుగుతాయి అంటే మన పడకను మనమే తీసుకుని నడిచినప్పుడు. అద్భుతాలు మన పడకలోనే దాగుంటాయి. మన శక్తి మన నడకలోనే దాగుంటుంది. దేవుడు మనకే ఆ శక్తిని ఇచ్చినప్పుడు ఎందుకు మనం వేరే వాళ్ళ మీద ఆధారపడాలి? ఎందుకు ఎవరో వచ్చి మనకు సాయం చేయాలి, మనల్ని బయటికి తీసుకురావాలి అనే ధోరణి మనకి ఎందుకు ఉండాలి? ఈ సువిశేషంలో 2వ భాగంలో యేసుక్రీస్తు అతన్ని మళ్ళీ కలవటం మనం చూస్తాం. అప్పుడు మళ్ళీ కలిసినప్పుడు తనతో చెప్పిన మాట, ఇదిగో నీవు స్వస్థుడవైతివి, నీకు మరింత కీడు కలుగుకుండుటకు ఇక పాపము చేయకుము. మనం ఒక పరిస్థితి నుండి బయటపడినప్పుడు మళ్ళీ పాత జీవితంలోనికి వెళితే అది మరింత కీడు అని యేసుక్రీస్తు చెబుతూ ఉన్నారు. నా ఉద్దేశంలో ప్రతి పాప సంకీర్తన తర్వాత ఈ మాటను కూడా గురువులు జోడించవచ్చు. నీ పాపాలు మన్నించబడ్డాయి, నువ్వు స్వస్థుడవయ్యావు, నీకు ఇంకా ఎక్కువ కీడు కలగకుండా ఉండాలి అంటే నువ్వు మళ్ళీ పాపం చేయకుండా ఉండడానికి ప్రయత్నం చెయ్యని. బహుశా ఒక్కోసారి మన జీవితంలో పాపం వేరే వాళ్ళ మీద ఆధారపడటం, మన పనులు మనం చేయకుండా ఉండటం, జీవితంలో ఏమీ నేర్చుకోకపోవటం, వేరే వాళ్ళకి భారంగా మారటం. ఒకవేళ ఆ తత్వాలు మనలో ఉంటే మార్చుకునే ప్రయత్నం చేద్దాం. మనకున్నటువంటి సమస్యలకి మనమే పరిష్కారాన్ని దేవుని మీద ఆధారపడి తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇతర మనుషుల మీద పెట్టే నమ్మకాన్ని దేవుని మీద పెడదాం. ఈరోజు మనం అర్పించే చిరుత్యాగము. ప్రతిరోజు మనకి ఇంట్లో ఏవో ఒక అవసరాలు ఉంటాయి. వంట దగ్గర నుండి లేదా ఇంట్లో వాడేటువంటి వస్తువుల వరకు మన అవసరాన్ని బట్టి మనం షాపుకి వెళ్ళి ఏవో ఒకటి కొనుక్కొచ్చుకుంటూ ఉంటాం. ఒక్కోసారి రోజుకి 10 సార్లు అయినా కానీ మనం షాపుకి వెళ్ళి 10 వస్తువుల కోసం 10 సార్లు వెళ్ళి వస్తూ ఉంటాం. మనం చేసే త్యాగం ఈ వారంలో 2 రోజులు కేటాయించుకుని మనకు కావాల్సినవన్నీ ఆ 2 రోజుల్లో తప్ప మిగిలిన రోజుల్లో ఏమీ కొనకుండా ఉండే ప్రయత్నం చేద్దాం. ఇంటికి ఎవరైనా వస్తేనో లేదా మరీ అత్యవసర పరిస్థితుల్లో తప్ప. ఎందుకంటే ఇప్పుడు మనకున్న కంఫర్ట్ లేదా సౌలభ్యం ఎట్లా ఉంది అంటే మన చేతిలో డబ్బులు ఉన్నాయి. ఇంటికి దగ్గరలోనే ఏ మార్కెట్ కానీ కిరాణా షాప్ కానీ ఏవో ఒకటి ఉంటాయి. మనం రోజుకి 10 సార్లు తిరుగుతూ అనుకున్నదే తడవుగా మనకు కావాలనుకున్న దాన్ని కొనుక్కోగలుగుతూ ఉన్నాం. ఇప్పుడు మనకున్న ఈ సూపర్ మార్కెట్ కల్చర్ లేదా డీమార్ట్ ఇట్లాంటివన్నీ రాకముందు ఒక నెలకు కావలసిన సరుకులన్నీ కూడా ఒకేసారి తెచ్చుకునేవాళ్ళు. వారానికి ఒకరోజు ఏ సంతకో వెళ్ళి కావలసినవన్నీ అప్పుడు తెచ్చుకునేవాళ్ళు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే గ్రామాల్లో మనకు దగ్గరలో ఉన్న షాపులో ఏదోటి తెచ్చుకునేవాళ్ళు. కానీ ఈరోజు అట్లా లేదు. ఆ క్రమశిక్షణ లేదా మనం కావాలనుకున్న దాన్ని కాస్త తగ్గించుకోవటం, అవసరం లేకపోయినా అధికంగా కొనేయటం, డబ్బులు చేతిలో ఉన్నప్పుడు వృధా చేయటం, దీన్ని మనం కాస్త గమనించుకునే ప్రయత్నం చేద్దాం. మనకుండే అవసరాలు ఒక 2 రోజులు కేటాయించుకుని ఆ 2 రోజుల్లో మాత్రమే కొనే ప్రయత్నం చేద్దాం. మిగిలిన రోజుల్లో ఏమీ కొనకుండా ఉండే ప్రయత్నం చేయండి. ఈరోజు మనం ప్రార్థన చేసే ఉద్దేశం కనిపించకుండా లేదా తప్పిపోయిన వ్యక్తులు. ఒక అధ్యయనం, ఒక స్టడీ ప్రకారం కేవలం ఒక్క భారతదేశంలోనే రోజుకి 1300 మందికి పైగా కనిపించకుండా పోతున్నారు. వాళ్ళ ఆచూకీ కానీ జాడగానే తెలియట్లేదు. వీళ్ళలో 60 నుండి 70% వరకు ఆడపిల్లలు ఎక్కువ, ఆడవాళ్ళు ఎక్కువ.
లైంగిక దాడులకు గురై చంపబడే వాళ్ళు ఉన్నారు, లేదా బలవంతంగా ప్రాస్టిట్యూషన్ పేరు మీద హ్యూమన్ ట్రాఫికింగ్తో వీళ్ళని వేరే చోటకి తరలిస్తూ దాన్ని పెద్ద వ్యాపారంగా దాని నుండి లాభం పొందే వాళ్ళు కూడా లేకపోలేదు. ఒక్క సంవత్సరానికి సుమారు 4.5 నుండి 5 లక్షల మంది కనిపించకుండా పోయేవాళ్ళు ఉన్నారు. వాళ్ళలో చిన్నపిల్లలే 1,00,000 మంది వరకు ఉన్నారు. ఇది కేవలం భారతదేశంలో మాత్రమే కాదు, ఆఫ్రికా, దక్షిణ అమెరికా, యూరోప్ చాలా ప్రాంతాల్లో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. వాళ్ళందరి కోసం ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా కుటుంబంలో ఓ వ్యక్తి కనిపించకుండా పోయినప్పుడు వాళ్ళ కోసం ఆతురతగా కనిపిస్తారేమోనని, వాళ్ళ జాడ తెలుస్తుందని వెతికే కుటుంబీకులకి వాళ్ళ శవం కనిపించినా బాధే, కనీసం అది కూడా లేకుండా వాళ్ళు బ్రతికున్నారో చనిపోయారో ఎక్కడున్నారో ఏంటో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో నరకం చూసే కుటుంబాలు కూడా ఉన్నాయి. వాళ్ళందరి కోసం కూడా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. దయాపూరితుడవైన తండ్రి, ఈనాటి వాక్యములో నీ పడకను ఎత్తుకుని నడువుము అని చెప్పిన క్రీస్తు ప్రభుని మాటలు మేము ధ్యానం చేస్తున్నాం. మా జీవితాల్లో మాకు ఎదురయ్యే సమస్యల్ని పరిష్కరించుకునే కృపను మీరు మాకు ఇచ్చినా కూడా మనుషుల మీద మేము నమ్మకాన్ని ఉంచుతూ ఎవరో వచ్చి మాకు సాయం చేస్తారని ఏమీ చేయకుండా ఉండిపోతూ ఉన్నాం. మీరు మాకు ఇచ్చినటువంటి సామర్థ్యాన్ని, తెలివితేటల్ని ఉపయోగించుకోకుండా వేరే వాళ్లకు భారంగా మారుతున్నాం ప్రభు. ఎవరో సాయం చేస్తారని 38 సంవత్సరాలు ఎలా అయితే అతను ఎదురు చూసి అక్కడే ఉండిపోయాడో, మేము కూడా మా సమయాన్ని, మా సామర్థ్యాన్ని వృధా చేస్తూ ఉన్నాం ప్రభువా. బాధ్యత తీసుకునేటువంటి కృపను మాకు ఇవ్వండి, ధైర్యాన్ని కలుగు చేయండి. మా నమ్మకాన్ని కేవలం మీ మీద మాత్రమే ఉంచుకునే కృపనివ్వండి. అలాగే తండ్రి, మేము అర్పించే అర్పణను కానుకగా మీకు సమర్పిస్తూ ఉన్నాం. మీరు మాకిచ్చిన కృపను బట్టి ఆర్థికంగా క్రమశిక్షణ కలిగి ఉండే భాగ్యాన్ని మాకు ఇవ్వండి. మాకున్న సదుపాయాల్లో, మాకు మీరు ఇచ్చినటువంటి వస్తువుల్లో ఇవి లేక ఎంతోమంది బాధపడుతున్నారు ప్రభువా. మా అవసరానికి మించి మేము ఏది కొని వృధా చేయకుండా ఉండే కృపనివ్వండి. అలాగే తండ్రి, ఈరోజు మా ఉద్దేశాన్ని మీకు సమర్పిస్తూ ఉన్నాం. మేమందరం నీ బిడ్డలుగా, నీ పోలికలో సృష్టించబడ్డామనేటువంటి విషయాన్ని మర్చిపోతూ ఎదుట వ్యక్తుల్ని మనుషులుగా కాకుండా వస్తువులుగా చూస్తూ ఉన్నారు ప్రభువా. చిన్న బిడ్డల నుండి ఆడపిల్లల వరకు మనుషుల్ని ప్రభువా బానిసలుగా వాళ్ళ స్వలాభం కోసం వ్యాపారంగా మారుస్తూ ఉన్నారు. ఇలా చేస్తున్నటువంటి కఠినాత్ముల యొక్క మనసులు మారాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ వ్యవస్థను సంపూర్ణంగా నిర్మూలించేటువంటి విధంగా ప్రభుత్వాలని, ప్రభుత్వ ఉద్యోగుల్ని ప్రేరేపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభు. ఒకరి స్వార్థానికి బలైపోయి మానసికంగా, శారీరకంగా క్షోభను అనుభవిస్తున్నటువంటి ఈ వ్యక్తుల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. వీళ్ళను పోగొట్టుకుని వాళ్ళ కోసం ఎదురు చూసేటువంటి కుటుంబీకుల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభు. వాళ్ళకి ధైర్యాన్ని, మనోనిబ్బరాన్ని ప్రసాదించండి. అమ్మ మరియ తల్లి, నీ కుమారుడైన బాలయేసు దేవాలయంలో ఉండిపోయినప్పుడు మీ మనసు అనుభవించినటువంటి కష్టాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆ ఆవేదన ఎన్నో కుటుంబాలు, ఎంతోమంది వ్యక్తులు అనుభవిస్తూ ఉన్నారు. తీవ్రవాదుల దగ్గర నుండి మా చుట్టూ ఉన్నటువంటి ఉన్మాదుల వరకు వాళ్ళందరి నుండి చిన్న పిల్లల్ని, ఆడవాళ్ళని సంరక్షించే విధంగా మా మానవ జాతి కోసం నీ కుమారుడైన యేసుక్రీస్తుని విన్నవించండి. ఈ మనవులన్నిటినీ మరియ తనయుడైన క్రీస్తు ప్రభువు ద్వారా అడిగి వేడుచున్నాము. ఆమెన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమెన్.